దానిని చేయించుకున్నట్టు కృపను గ్రహించండి. నీ కాపుదలలో భద్రపరచమని ఇచ్చిన నీ యొక్క ఈవి కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకొనుసు ఈ ట్రాక్టర్ని ఆశీర్వదించి దీవించండి. నాయన ఏ పొలంలో ఎక్కడ ఎప్పుడు పని చేయాలో మాకు తెలియదు, నీకే తెలుసు. ప్రతి సమయము నాయన నీకు తెలుసు కనుకనే సమయములు మీ స్వాధీనములో కనుక బిడ్డలను మీ చేతికి అప్పగించుకోవచ్చు. మీరే మహిమ పొందుమని బాగా ఉపయోగపడటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమించిన మా తండ్రి, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి నూరంతలు ఫలము పొందెను అనే మాటను బట్టి ముగిస్తారు. వృద్ధులు, సత్యరాజు, ఆంటీని, అలాగే కుటుంబ సభ్యులను బట్టి ముగిస్తోత్రం. ఇదిగో పొలం పనుల నిమిత్తమై నైనా మా ప్రియులు నూతనముగా తీసుకున్న ఈ ట్రాక్టర్ను మీరు ఆశీర్వదించి దీన్ని నడిపే ప్రతి వారిని దీవించి, దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనిని కాపాడుచుండెను. గాఢాంధకారపు లోయల గుండా నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు రక్షించును. నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి ప్రదేశమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని మాటను బట్టి ఉంచుతాను. మా ప్రియులు లక్షలు పెట్టి తీసుకున్నారు, ఎక్కడ నష్టం వాటిల్లకుండా కాపాడండి. ఈ వాహనం నడుపుతున్న ప్రతి వారిని దీవించి చక్కగా నడుపునట్లుగా మీ కృపను దయచేయండి. ఇశ్రాయేలు యొక్క యాత్రలో పగటి వేళ మేఘస్తంభములోను, రాత్రి వేళ అగ్నిస్తంభములోను వారికి ముందుగా ఉండి నడిపించావు గనుకనే వారికి ఏ కొరత లేదన్న మాటను బట్టి మేము ఇది వెళ్ళు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలు ఇచ్చి కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నమ్మిన పిల్లలకు మనకు సదాకాలం ఈ ట్రాక్టర్కు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.